శుభోదయం. రాళ్ళు రప్పలు కూడా అరిగించు ప్రాయాన, రాళ్ళు రప్పలు కూడా అరిగించు ప్రాయాన, రాగి సంగటి కూడా గగనమాయే. రాళ్ళు రప్పలు కూడా అరిగించు ప్రాయాన, రాగి సంగటి కూడా గగనమాయే. రత్నాల రాశులు కొనగల కాలాన, రత్నాల రాశులు కొనగల కాలాన, రత్నాల రాశులు కొనగల కాలాన, మరమరాలరుగుట కూడా కఠినమాయే. మరమరాలరుగుట కూడా కఠినమాయే. మరమరాలరుగుట కూడా కఠినమాయే. ఇది లిఖించినది వేరే. ఓకే, ఈ మాటలు నావి కాదు, రేలంగి నరసింహారావు. రేలంగి, మరి పూర్తి పేరు కరెక్ట్ కాదు, రేలంగి గారు ప్రముఖ హాస్యనటుడు. ప్రముఖ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు వాళ్ళతో పాటు అంతకంటే కూడా ఎక్కువ పారితోషికం డబ్బులు తీసుకున్న హాస్యనటుడు. ఓకేనా? ఇతను చెప్పాడన్నమాట ఈ మాటలు. నేను యాజ్ ఇట్ ఈజ్గా చెప్పలేదనుకుంటాను, కొంత మార్చున్నానేమో. అతని మాటలే అవి, ఎక్కడో చదివాను. ఓకే, మనము ఒక ఏజ్లో ఉన్నప్పుడు, అంటే యంగ్గా ఉన్నప్పుడు కావచ్చు, బాల్యంలో ఉన్నప్పుడు కూడా ఫుడ్, మన ఎలాంటి ఫుడ్ అయినా, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏవైనా మనము డైజెస్ట్ చేసుకోగలుగుతాం. ఆ ఏజ్లో, ఆ టైమింగ్లో, ఆ పీరియడ్లో మనకి సరైన అంటే ల్యాక్ ఆఫ్ మనీ, మనం కొనలేమన్నమాట. కొనలేక మనము జస్ట్ కొనలేక, అంటే పావర్టీ, కొనలేము తినలేము కదా. ఇదే వ్యక్తులు, వీళ్ళే అదృష్టం బాగా ఉండబట్టో, హార్డ్ వర్క్ వలనో, ఎలానో వాళ్ళు మంచి స్థితిమంతులు, మంచి స్టేటస్కి వచ్చిందనుకోండి ఫినాన్షియల్గా, వాళ్ళు ఏమైనా తినగలరు, ఏమైనా కొనగలరు. ఈ స్టేజ్ వచ్చింది వాళ్ళకి, అంటే పావర్టీలో నుంచి రిచ్గా అయ్యారు వాళ్ళు. అప్పుడు చాలా ఏజ్ కూడా వచ్చింది, అంటే 50, 60, 70 ఎక్కువ ఏజ్ అనుకోండి. అలా వచ్చిందనుకోండి, వాళ్ళు ఏమైనా కొనగలరు. ఏమైనా అంటే రత్నాలు, వైఢూర్యాలు, బంగారు, అలాగా అంత అది కూడా కొనగలరు. కానీ అంటే ఫుడ్ ఏదైనా కొనగలరు వాళ్ళు. అలాంటి ఆ టైమింగ్లో, ఆ పీరియడ్లో కేవలము మరమరాలు, అంటే మనం బొరుగులు అంటాం, మన రాయలసీమలో బొరుగులు అవి కూడా తిని అరిగించుకోలేని పరిస్థితి. మరమరాలు, బొరుగులు కూడా తిని అరిగించుకోలేని పరిస్థితి. ఒకప్పుడేమో ఏవైనా డైజెస్ట్ చేసుకోగల ఏజ్లో ఎలాంటి సరైన ఫుడ్ దొరకలేదు. ఇప్పుడు కొనగల స్టేటస్కి వచ్చిన తర్వాత పాపము కనీసం అంటే అట్లీస్ట్ బొరుగులు కూడా తినలేని పరిస్థితి అని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇదేమన్నా గ్రామటికల్గా గ్రామర్ ఏం లేదు, జస్ట్ అనిపించి రాసాను అంతే. ఓకే, గ్రామర్ని నేను ఫాలో కాలేదు. ఓకే, ఛందస్సు కావచ్చు, ఎటువంటి సందులు సమాసాలు ఏం ఫాలో కాలేదు.
ఓకే, అనిపించింది అలా రాశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.